Hi friends, welcome to Lakshmi Skills. This is Santosh Kumar. ప్రీవియస్ వీడియోలో కస్టమైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మనం ఒకటి చూసాము. సో ఇవాళ మనము డిఫరెంట్ ట్యాక్స్ పర్సంటేజ్ ఉన్న వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, సేమ్ అలాంటి ఎగ్జాంపులే మళ్ళీ కొంచెం సెట్ చేసి తీసుకుందాం మనం. సో విల్ సీ దట్. సో ఎక్సెల్ ఓపెన్ చేస్తే సేమ్ టేబులింగ్ అంతా అదే ఉంటుంది. సీరియల్ నెంబర్, పర్టికులర్స్, రేట్, ట్యాక్స్, క్వాంటిటీ, టోటల్ ఇలా తీసుకుంటాను నేను. రైట్. సో ఇప్పుడు ఇందులో నేనేం చేస్తాను అంటే కొన్ని ఇంకొక ఆటోమేషన్ లెవెల్ పెంచుతున్నాను ఇక్కడ. సో ఆ వీడియోలో కంటే ఇందులో ఒక ఆటోమేషన్ లెవెల్ పెంచేస్తున్నాను. సో దానికి ఏంటి అంటే మాస్టర్ ఐటమ్స్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. సో ఈ మాస్టర్ ఐటమ్స్ అనేవి ఏంటి అంటే పర్టికులర్స్లో ఎంట్రీస్ అనేది మనం ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. ఎవ్రీ టైం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఎలా తీసుకోవాలి అనేది మనం చూద్దాం మనం. సో దీనికి గా నేను మళ్ళీ సెట్టింగ్స్ అన్నీ చేస్తున్నాను. నేను ఒక 10 ఎంట్రీస్ వరకు తీసుకుంటున్నాను నేను, అంటే 11 రోస్ తీసుకుంటాను నేను. దెన్ నెక్స్ట్ సమ్ బార్డర్స్ ఇచ్చేసి సీరియల్ నెంబర్ సెంటర్లో పెట్టేస్తాను, క్వాంటిటీ సెంటర్లో పెట్టేస్తాను. సో ఇక్కడ మనం వేసే ట్యాక్స్ని బట్టి ఇక్కడ రావాలి. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడే ఇచ్చేస్తున్నా టోటల్ అలాంగ్ విత్ ట్యాక్స్ ఇంక్లూడెడ్ కాబట్టి అందులోనే క్యాలిక్యులేషన్లో ఇక్కడ గ్రాండ్ టోటల్ అనేది తీసుకుంటాను ఇందులో నేను ఆటోమేటిక్గా. ఇందులో నాకు కావాల్సింది ఏంటంటే క్వాంటిటీ టోటల్ కూడా రావాలి నాకు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎన్ని ఐటమ్స్ కొన్నాము అనేది కూడా మనకు అక్కడ వస్తుంది మనకి. సో 1 పర్టికులర్స్ ఇవన్నీ ఆటోమేషన్లో ఎలా తీసుకుందామని చూద్దాం. సో రేట్. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ ఒకటి ఉంది చూసారా, దీన్ని నేను ఏం చేస్తాను అంటే పర్సంటేజ్ కింద మార్చేస్తాను. నేను దీన్ని పర్సంటేజ్ కింద మార్చేస్తాను. దీన్ని ఎలా మార్చాలి సెల్స్లో వేసే వాల్యూని పర్సంటేజ్ కింద అంటే ఏ సెల్స్కి అయితే ఇది అప్లికేబులో సెలెక్ట్ చేసుకొని హోమ్ మెనూలో నంబర్ సబ్ గ్రూప్లో ఇక్కడ మీకు పర్సంటేజ్ సింబల్ కనిపిస్తుంది, క్లిక్ చేసేయండి, సరిపోతుంది మనకు, అది వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్స్ ఎలా తీసుకోవాలి, ఐటమ్ మాస్టర్ అంటాం మనం. సో ఇక్కడ ఆటోమేషన్లో రావాలి మనకి. సో దీనికి ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం తీసుకోవాలి మనం. రైట్. సో ఏం చేస్తాను, షీట్ 3లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక ఐటమ్ మాస్టర్ తయారు చేస్తాను. ఓన్లీ నేమ్స్, సీరియల్ నెంబర్, పర్టికులర్స్ అని చెప్పేసి తీసుకుంటాను నేను. రైట్. కొంచెం ఎంత పెద్దగా అయితే అంత పాసిబుల్ తీసుకోండి. నేను ఒక 10 ఐటమ్స్ తీసుకుంటాను ఫస్ట్. 10 or 15 వాట్ ఎవర్ ఇట్ మే బి మనం తీసుకుందాం. డిఫరెంట్ ఐటమ్స్ ఎంటర్ చేద్దాం. కీబోర్డ్ డెల్ అందాం, మౌస్ యూఎస్బి, ఆప్టికల్ అంటాను, నెట్వర్క్ కేబుల్ 1 మీటర్. సో మీటర్ లెక్క క్యాలిక్యులేట్ చేస్తుంటాం మనం దాన్ని. నెక్స్ట్ RJ45 జాక్స్, ప్యాక్ ఆఫ్ 100. నెక్స్ట్ monitor, NIC card, optical drive, pen drive 16 GB, pen drive 32 GB, pen drive 64 GB. Next web camera,
డెస్క్టాప్ మైక్రోఫోన్, ఫ్లాట్ బెడ్ స్కానర్, యూఎస్బి ఎక్స్టెన్షన్, పవర్ కార్డ్స్, ఇట్లా తీసుకున్నాను. ఎన్ని ఐటమ్స్ అయినా మనం తీసుకోవచ్చు, పెద్ద ఇష్యూ లేదు. సో వీటన్నిటిని నేను ఏం చేస్తాను అంటే ఒక బాక్స్ వేసేసి వీటికి నేను ఒక టేబుల్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇన్సర్ట్లోకి వెళ్ళేసి టేబుల్ ఓకే అనేస్తాను. సో ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి కదా. ఇవన్నీ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక నేమ్ పెడతాను. పర్టికులర్స్ షార్ట్కట్లో PAT అని పెట్టేశాను. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఇవి సెలెక్ట్ చేసినప్పుడు మీకు అది PAT అని ఇక్కడ వస్తుంది, చూపిస్తుంది. ఈడ సెలెక్ట్ చేసినా వస్తుంది మీకు. రైట్, ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళేసి ఆటోమేటిక్గా వీటన్నిటికీ డేటా వ్యాలిడేషన్ అప్లై చేయాలి. ఏంటది? డేటా వ్యాలిడేషన్. ఎక్కడ? డేటా మెనూలోకి వెళ్ళేసి డేటా వ్యాలిడేషన్లో ఎనీ వాల్యూలో లిస్ట్ తీసుకొని ఇక్కడ సోర్స్ దగ్గర = ఎక్కడి వాల్యూస్ రావాలా? PAT అని ఇచ్చాం కదా పర్టికులర్స్. రైట్, ఇన్పుట్ మెసేజ్ తీసేస్తాను. ఎర్రర్ అలర్ట్ వచ్చేసి ఇన్వాలిడ్ సెలెక్షన్ అంటాను. ప్లీజ్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటాను. వచ్చేసింది కదా. ఇక ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే ఆ ఐటమ్స్, అక్కడ మనం ఎంటర్ చేసిన ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అక్కడ మీరు ఇక టేబుల్లో పెట్టారు కాబట్టి ఎన్ని ఐటమ్స్ ఎంటర్ చేసినా ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్లోనే మనం అన్ని ఐటమ్స్ తేం కదా, మళ్ళీ యాడ్ చేస్తున్న కొద్ది ఇందులో అప్లోడ్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ రేట్ వేసుకుంటాం, ట్యాక్స్ ఎంత పర్సంటేజ్ అండ్ క్వాంటిటీ ఇవన్నీ టోటల్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం చూద్దాం, ఇది కూడా ఇక్కడ రాసేద్దాం ఇందాక రాసినట్టు. ఏంటది? ఇఫ్. ఎప్పుడు ఈ ఎంట్రీ కనుక 0 అయితే ఏం రాకూడదు. ఒకవేళ ఎంట్రీ కనుక 0 కాకపోతే నెంబర్ రావాలి. ఇఫ్ నాట్ ఏంటది? B3 = 0 అయితే ఏం జరగాల? A2 + 1 బ్లాంక్. ఆటోమేటిక్గా దీన్ని కూడా ఇట్లా డ్రాగ్ చేసేయండి, ఇక్కడి వరకు వచ్చేసినాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇక్కడ టోటల్. సో ఇక్కడ టోటల్ కూడా ఏంటి మనకి అంటే సేమ్ క్వాంటిటీ వేయనంత వరకు ఇందులో బ్లాంకే ఉండాలి. వన్స్ ఇక్కడ క్వాంటిటీ వేస్తే ఇక్కడ టోటల్ రావాలి. సో ఇక్కడ ఏం చేస్తాను, ఒక ఐటమ్ తీసుకుందాం, కీబోర్డ్ డెల్ తీసుకుందాం, 250 రూపీస్ అందాం. సమ్ విత్ బిఫోర్ ట్యాక్స్. ట్యాక్స్ వచ్చేసి 18% ట్యాక్స్. సో క్వాంటిటీ వచ్చేసి నాకు 2. అంటే ఇక్కడ ఏమవ్వాలి మీకు, టోటల్కి ట్యాక్స్ అమౌంట్ యాడ్ అయిన తర్వాత క్వాంటిటీ రావాలా. అంటే ఏం చేయాలా? మామూలుగా ఫార్ములా చూడండి, = రేట్ ప్లస్ ట్యాక్స్ ఇంటూ క్వాంటిటీ. సో ఇక్కడ ఏం చేయాలా? ఫస్ట్ బ్రాకెట్ చూడండి, ఇక్కడ ఇది కేర్ఫుల్గా ఫార్ములా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేట్కి ట్యాక్స్ ఎంతైతే అవుతుందో యాడ్ అయిన తర్వాత ఇంటూ క్వాంటిటీ కావాలి. అంటే రేట్ ప్లస్ ఏం జరగాల? ట్యాక్స్ అమౌంట్ ఎంతైతే అవుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసి ఇంటూ క్వాంటిటీ అవ్వాలి. ఆ ఫార్ములా ఎలా అనేది ఇక్కడ నేను చూపిస్తాను, మీరు చూడండి. రైట్, సో = మనకేం కావాలా? రేట్ కాదు, మనం తీసుకోవాల్సింది ఏంటంటే బ్రాకెట్ అవసరం లేదు దీనికి. రేట్ ఎంత? C2. ఈవెన్ బ్రాకెట్ అవసరం పడుతుంది, హోల్గా మనం పెట్టుకోవాలి కాబట్టి C2 ప్లస్ మళ్ళీ బ్రాకెట్లో C2 ఇంటూ D2. పర్సంటేజ్ తీయాలి కదా, అంటే ఆల్రెడీ మనం పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసాం కాబట్టి మనకు డైరెక్ట్ C2 ఇంటూ D2 కూడా అయిపోతుంది. బట్ ఇక్కడ మనం పర్సంటేజ్ కింద పెట్టకపోతే C2/100 ఇంటూ D2 చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కన్వర్ట్ చేశాను కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు నాకు. సో ఇక్కడ ఏం చేస్తాను, ఇంటూ E2 పెట్టేస్తాను. మనకు ఓవరాల్గా టోటల్ వచ్చేసింది 590. ఒక్క ఐటమ్ ఎంటర్ చేయండి, 295.
లెక్క వేయండి మీరు. 18% అంటే 250 రూపీస్. అవునా? కింద ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై 100 ఇంటూ 18 వేయండి. 45 వచ్చిందా? ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది వేసేయండి. లెక్క సరిపోయిందా? రైట్. సేమ్ అదే ఇక్కడ మనం చేసింది. మీరు 3 క్వాంటిటీస్ ఇస్తారా, ఎన్ని క్వాంటిటీస్ ఇస్తారా, ఆటోమేటిక్ ఇక్కడ క్యాలిక్యులేట్ అయిపోతుంది మనకి. రైట్. అయితే ఇప్పుడు చూడండి 0 వచ్చింది అంటే మనకి ఏమవ్వాలి, ఇది 0 కానంత వరకు మనకు క్యాలిక్యులేట్ అవ్వాలి. ఇది 0 అయితే క్యాలిక్యులేట్ అవ్వకూడదు. అంటే ఏం చేయాలా, మన ప్రీవియస్ వీడియోలో లాగా ఏం చేయాలా, ఇఫ్ ఈ ఫార్ములా మొత్తాన్ని ఇఫ్లో పెట్టాలా. ఇఫ్ నాట్ E2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఈ ఫంక్షన్ జరగాల, లేకపోతే బ్లాంక్ రావాల. వచ్చిందా? రైట్. అదే క్వాంటిటీ ఒకటి వేయండి, వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఏం చేద్దాం, డెసిమల్ ప్లేసెస్ ఇచ్చేద్దాం. రైట్. వీటన్నిటికీ దీన్ని అప్లై చేయాలి మనం ఇక్కడి వరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇవి మెర్జ్ చేసేస్తాను, ఎందుకంటే గ్రాండ్ టోటల్ అని పెట్టేస్తా. అక్కడ బోల్డ్ పెట్టేసి సమ్ సెంటర్లో పెట్టేసి, అవసరమైతే కొంచెం ఫాంట్ సైజ్ పెంచుకుందాం, తెలియాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నాకు ఈ టోటల్ రావాలి. ఇది కూడా ఎలా రావాలి, ఇక్కడ క్వాంటిటీ వేస్తేనే ఈ టోటల్ రావాలి, ఇక్కడ క్వాంటిటీ వేయకపోతే ఈ టోటల్ రాకూడదు. ఈజ్ ఈక్వల్ టు ఏంటది, ఇఫ్ నాట్ E2 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా. E2 0 కానంత వరకు మనకేం జరగాల, సమ్ ఫంక్షన్ జరగాలి. ఏది, ఇవన్నీ సమ్ ఫంక్షన్ జరగాలి, లేకపోతే బ్లాంక్. వచ్చింది 295, ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ వేసాం కాబట్టి 295 వచ్చేసింది మనకి. రైట్. దీన్ని కూడా బోల్డ్ పెట్టేద్దాం. ఇక్కడ క్వాంటిటీ టోటల్ తీసుకుందాం. ఇవి కూడా అంతే, ఇక్కడ క్వాంటిటీ వేస్తేనే మనకి ఇక్కడ రావాలి, లేదంటే డైరెక్ట్ సమ్ ఫంక్షన్ రాసిద్దాం. క్వాంటిటీ సమ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు క్లోజ్, ఆటోమేటిక్గా ఎన్ ఐటమ్స్ అనేది జస్ట్ ఇక్కడ తీసేసుకోండి. డ్రాప్ డౌన్ లిస్ట్లో నెట్వర్క్ కేబుల్ వచ్చేసి 12 రూపీస్ మీటర్, అది వచ్చేసి 12% ట్యాక్స్. దానికి నేను 10 మీటర్లు తీసుకుంటాను, 134 ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 12 రూపీస్లో అంటే ఎంత, 12%. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అది ఎక్కడికి వచ్చేస్తుంది, 14 రూపీస్. 120 ప్లస్ 14, 134.40 సమ్ చేంజ్. నెక్స్ట్ డెల్ మానిటర్, ఇది ఒక 4850 అందాం సమ్ రఫ్గా. ఇది ఒక 18% ట్యాక్స్. ఇది ఒక మానిటర్ తీసుకుంటాను, 5723. రైట్. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి.